హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుత్తి వంకాయ కర్రీ చూసారు అందరు, కానీ గుత్తి కాకరకాయ చూసారా ఎప్పుడన్నా? మరి ఇంకెందుకు లేట్, ఈరోజు అయితే వీడియో చూసేద్దాం పదండి. దానికోసం అయితే నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. చిన్న చిన్నగా ఉండేలాగా చూసి అయితే తీసుకోవాలన్నమాట. ఎక్కువ పెద్దగా ఉంటే దాంట్లోనే 2 కట్ చేసుకోవాలి మధ్యలోకి. ఇప్పుడు ప్రాసెస్ అయితే మొత్తం ఎలా అనేది అయితే చూపిస్తాను, చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ టైం ఏం పట్టదు. సో అందుకే ఒకసారి అయితే తప్పకుండా చూసేయండి ఎలా చేస్తాను ఏం చేశానని. ఇక్కడ చూస్తున్నారు కదా, 1/2 కేజీ కాకరకాయ తీసుకొని వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసిన అనమాట. ఎందుకు అని అంటే ఏదైనా డస్ట్ ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది అనేసి పక్కన పెట్టేసినాను. తర్వాత వచ్చేసి పైన మొత్తం స్కిన్ అయితే కొంచెం తీసేసిన అనమాట. ఒకవేళ మీరు తీయొద్దు అనుకుంటే అట్లాగే ఉంచేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. నేనైతే తీసేసినాను, పిల్లలు తింటారు కాబట్టి తీసేసిన అనమాట. తీసేసిన తర్వాత ఇట్లా కార్నర్స్ కట్ చేసుకొని మధ్యలోకి అయితే ఇట్లా చీలిక పెట్టుకోవాలన్నమాట. కార్నర్స్ విడిపోకుండా మధ్యలోనే పెట్టుకోవాలి. నేనైతే అన్నింటినీ ఇట్లా మధ్యలోకి అయితే కట్ చేసుకుంటున్నాను. చూసినారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వాటిలోంచి విత్తనాలు అయితే తీసేయాలన్నమాట. విత్తనాలు ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మనం లోపల గుత్తి మసాలా అనేది పెడతాం కాబట్టి అందుకోసమని అయితే తీసేయాలన్నమాట. అంటే మనం స్టఫింగ్ పెడతాం కదా లోపల, అందుకోసమని విత్తనాలు అయితే తీసేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, అన్నీ అయితే తీసేసినాను. విత్తనాలు వచ్చేసి ఇన్ని విత్తనాలు అయితే వచ్చినాయి. కాకరకాయలు చూడడానికి చిన్నగా ఉన్నాయి, లేతగా ఉన్నాయి అనుకున్నాను, కానీ చాలా విత్తనాలు అయితే వచ్చేసినాయి అనమాట. ఈ విధంగా కట్ చేసుకొని తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. పెద్ద స్పూనే సాల్ట్ అయితే తీసుకున్నాను. అదే స్పూన్ తోటి పసుపు కూడా తీసుకుంటున్నాను అనమాట. సో వీటి రెండింటిని ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి. ఇవి ఎందుకు అంటే కాకరకాయలకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటికి లోపలైతే అప్లై చేయాలన్నమాట. చూసినారు కదా, ఈ విధంగా ఇట్లా లోపల కొంచెం వేసి రబ్ చేసి పైన కూడా రుద్దేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ మొత్తం అంతా ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఒక్కొక్కటి ఈ విధంగా అయితే అప్లై చేసేసుకోవాలి కాకరకాయలకి అన్నింటికి. అక్కడక్కడ విత్తనాలు ఉన్నాయి, కాకపోతే అవి తీయడానికి అయితే రావట్లేదని వదిలేశాను. సో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలకైతే అన్నింటికి లోపల బయట ఈ విధంగా అయితే సాల్ట్ పసుపు అయితే పెట్టేసేయాలి. ఇలా ఎందుకు పెట్టడం అని అంటే చేదు అనేది పోతుంది అనమాట. ఏదైనా చేదు ఉంటే మొత్తం అనేది చేదు పోతుంది, అందుకోసమని ఈ విధంగా అయితే రుద్దేసుకోవాలి అన్నింటినీ. తర్వాత ఏం చేయాలి అనేసి అన్నీ అనుకుంటున్నారా? చూపిస్తాను, ఆగండి, ఎందుకు తొందరపడతారు. సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది చూపిస్తాను, ఆగండి. ఈ విధంగా అయితే అన్నింటినీ లోపల బయట అయితే అన్నింటినీ రుద్దేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. మనం అంతలోకి దీంట్లోకి స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసమని నేను పల్లీలు, నువ్వులు, ఎల్లిపాయలు, కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను. ఇవి మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మండి పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకోవాలి. అంటే పొట్టు ఊడిపోయేదాకా అయితే వేయించుకోవాలి, ఎక్కువ మాడగొట్టుకోకూడదు అనమాట. మాడిపోతే మళ్ళీ తినలేము, అందుకోసమని లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని పల్లీలు అనేది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పొట్టు ఏం తీయట్లేదు అనమాట, డైరెక్ట్ అట్లాగే వేసేస్తాను. సో పొట్టు అట్లనే వేసుకుంటే మంచిదంట, ట్రై చేయండి మీరు కూడా ఒకసారి అయితే. ఇక్కడైతే మనకి పల్లీలు ఫ్రై అయిపోయినాయి అనమాట, మీరు చూస్తే అర్థమవుతుంది కదా. తర్వాత వచ్చేసి ఇప్పుడు అయితే నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు వేసిన తర్వాత స్టవ్ అయితే ఆపేయండి, ఎందుకంటే స్టవ్ వెలుగుతుంటే అవి చిటపటలాడుతూ అన్నీ బయటే పడిపోతాయి అనమాట. మనకి బాండీలో ఒక్కటి కూడా ఉండదు. లేదంటే మూత పెట్టేసేయండి, వేయంగానే బయటకైతే జిల్లుతాయి అనమాట నువ్వులు అనేది. తర్వాత కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను నేను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు. సో ఇవి చల్లగా అయ్యే వరకు అయితే పక్కన పెట్టుకుందాము. వేడి వేడి మిక్సీకి వేస్తే ముద్దలాగా అయిపోతుంది కాబట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను, అంటే చల్లగా అయ్యే వరకు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలని చూపిస్తున్నా చూడండి. మనం సాల్ట్ పసుపు రాసాం కదా, దాంట్లో నుండి అంతా చేదు అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా మీరు. కొంచెం మనం ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. మరీ ఎక్కువ గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తే ఏంటంటే పీసెస్ అయిపోతాయి అన్నమాట అవి. అందుకోసమని నార్మల్గా చేతిలో పట్టుకొని ఈ విధంగా అయితే పిండేసుకోవాలి మొత్తం. చూస్తున్నారు కదా, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఏదైనా చేదు అనేది ఉంటే దీని ద్వారా వెళ్ళిపోతుంది అనమాట, మనకి చేదు లేకుండా. ఇంత అయితే వచ్చేసింది, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే వీటిని మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని వాటర్లోకి వేసి అయితే మంచిగా నీట్గా కడిగేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే మంచిగా కడిగేసి తీసేసుకున్నాను కాకరకాయలు అనేవి. చూడ్డానికి చాలా ఎక్కువ అనిపించినాయి, కాకపోతే
కట్ చేసుకున్న తర్వాత చాలా తక్కువ అయితే అయిపోయినాయి అనమాట కాకరకాయలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని వాటర్ అయితే వేసుకున్నాను. కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత అవి కొంచెం వేడవ్వాలి. వేడయిన తర్వాత ఇట్లా హోల్స్ ఉన్న గిన్నెని తీసుకొని ఆ వాటర్ పైన పెట్టేసి ఈ కాకరకాయ ముక్కలు అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే డబుల్ మెథడ్ బాయిలింగ్ అంటారు కదా, ఆ విధంగా అయితే చేసుకోవాలి. డైరెక్ట్ వాటర్లో కూడా వేసేసుకొని ఉడికించుకోవచ్చు. కాకపోతే దాంట్లో పోషకాలన్నీ వెళ్ళిపోతాయి అనేసి నేనైతే ఈ విధంగా అయితే చేస్తున్నాను. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ ఎక్కువ తినము అనుకునే వాళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. అట్లనే వదిలేసి సిమ్లో అయితే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అవి ఉడికే వరకు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ఎల్లిపాయ, కారం, ఉప్పు, కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ కూడా, ఎందుకంటే అక్కడ వేసేసినాం కాబట్టి ఇక్కడైతే కొంచెమే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి గరం మసాలా ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. తర్వాత ధనియా పౌడర్ 1 స్పూన్ తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, వీటన్నింటిని అయితే ఇప్పుడు పౌడర్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే వస్తుంది పౌడర్. మరీ మెత్తగా చేసుకోకూడదు, మరీ బరక కూడా చేసుకోకూడదు. ఇలా మనం అది మసాలా రెడీ అయిపోయాక ఇట్లా 1 స్పూన్ తీసుకొని గుచ్చినట్టయితే లోపలికి వెళ్ళిపోతే ఉడికినట్టు అనమాట. సో ఇక్కడైతే ఉడికిపోయినాయి, తీసేసుకున్నాను కాకరకాయలు. మనం మిక్సీకి వేసి పెట్టుకున్న స్టఫింగ్ అంతా దీని లోపల పెట్టేసి ఇట్లా చేత్తో అయితే కొంచెం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది అనమాట లోపలనే. సో అందుకోసమని పెట్టిన తర్వాత కొంచెం అయితే ప్రెస్ చేయాలి. చాలామంది చేదు ఉంటుందని తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి, తప్పకుండా తింటారు. సో ఇంకా ఎప్పుడు అలాగే చేయమని అడుగుతారనమాట. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ అయితే ఇష్టంగా తింటారనమాట ఈ ఫ్రై అయితే. సో ఒకసారి అయితే చేసి చూడండి ఇంట్లో. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలను అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా. మళ్ళీ మనకి ఒక 70% ఉడికినాయి, ఇంకా ఉడకాలి కదా, అందుకోసమని కొంచెం ఒక 2 కప్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. కప్స్ అంటే మళ్ళీ పెద్ద కప్స్ అనేసి అనుకుంటారేమో. నేను ఇంతకుముందు చూపించిన కదా ఆయిల్ వేసుకునే కప్పు ఉంటుందని, దాంతో అయితే 2 వేసుకున్నాను అనమాట. ఈ విధంగా వీటిని మెల్లిమెల్లిగా కదుపుతూ మొత్తం అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే అనమాట. నేను చిన్న కడాయి ఉండడం వల్ల కొన్ని తీసుకున్నాను. ఇంతకుముందు ఎక్కువ చూపించి ఇప్పుడు కొన్నే చేస్తున్నాను అనేసి అనుకోకండి. 2 సార్లు అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం తిప్పుకుంటూ అయితే మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. కాకరకాయలు అనేది పప్పుతో కానీ లేదంటే డైరెక్ట్గా రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాంటి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. సో ఈ రెసిపీ ఎలా ఉందనేది అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఎంతమంది ట్రై చేసిరు అనేది కూడా తెలియజేయండి. మనకైతే ఇక్కడ రెడీ అయిపోయిందనమాట కాకరకాయ ఫ్రై. సో మీకు నచ్చిందనేసి అయితే అనుకుంటున్నాను. ఓకే, మరి మళ్ళీ ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకు వస్తాను. ఇదైతే అందరికీ నచ్చిందనేసి అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.